ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటంటే ఇవాళ నా బర్త్‌డే. అయినా గూడా ఇవాళ చేసుకోకపోవడానికి కారణం మా కుటుంబంలో దగ్గర వాళ్ళ ఒక ఆవిడ మనవడు చనిపోవడం. చాలా బాధాకరమైన సంఘటన. వాడంటే నాకు చాలా ప్రేమ. అంటే ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అంటే, "ఎక్కడున్నావు? ఎప్పుడొస్తావు? మా ఇంటికి ఎప్పుడొస్తావు? మా ఇంటికి ఎప్పుడొస్తావు?" అని. నేను వాడిని నాన్నగారి ఊరు తీసుకెళ్ళి బాగా పరిచయం చేయాలి. ఆ ఊరికి బాగా సెట్ అవుతాడు వాడు. ఎప్పటికైనా వాడు ఆ ఊరు రావాలి అనుకున్నాను. వాడు చిన్నప్పుడు కూడా వాడికి పుట్టినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళ అమ్మమ్మ ఫోన్ చేస్తే నేను ఒకటే అన్నాను. ఏం కాదు ఏం కాదు వాడికి తగ్గిపోతుంది. నువ్వు హైరాణ పడకు. చిన్నప్పుడు ఎవరైనా కొంచెం వెయిట్ తక్కువ పుట్టినా కొంచెం ఇట్లా ఉంటుంది కదండి. అయితే వాడు కూడా హెల్త్ కండిషన్ బాగుండగా పుట్టడం, తర్వాత మంచిగా హెల్తీగా చక్కగా అందరికంటే ఆరోగ్యంగా అందరికంటే తెలివైన వాడు, మంచి చలాకీ వాడు, చురుకైన వాడు. ఇంకా వాళ్ళ అమ్మ బాధ చెప్పలేనిదనమాట. అసలు ఆ బాధ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే 24 గంటలు వాడు చాలా యాక్టివ్. ఒక్కరోజు హెల్త్ ఇష్యూ లేని పిల్లాడు. నైట్ 9:30కి పడుకుంటాడు కదా అని అమ్మమ్మ పక్కలో పడుకున్నవాడు అప్పటికప్పుడు కళ్ళు తేలేసి అప్పటికప్పుడు ఫిట్స్ వచ్చి అప్పటికప్పుడు వాడిని హాస్పిటల్లో చూపించి అప్పుడప్పుడు అవుతాడని నేనైతే కల్లో కూడా అనుకోలే. ఊహించడానికి చెప్పినా కూడా నేను అసలు నమ్మలేకపోయాను. ఏంటా ఇంత బాధాకరమైన విషయం జరుగుతాయా జీవితాల్లో? ఎందుకు ఇలా ఇంత బాధ కలిగేటట్టుగా ఉంటుంది అని. అందుకని ఈ సంవత్సరం ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు కళ్ళ ముందు నుంచి అలా వెళ్ళిపోతాడని అనుకోలేదు. మీరు రిలేషన్ ఏమవుతాడు ఏంటి అని అక్కడే అది కనుక రిలేషన్ చెప్పేదాన్ని అయితే కనుక ఖచ్చితంగా చెప్పేదాన్ని. ఎందుకంటే కొన్ని కొన్ని కుటుంబ సభ్యులకి వాళ్ళ ఇంట్లో విషయాలు తెలియడం ఇష్టం లేక వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు. అందుకంటే ఏమీ లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే సమాజం అండి, మన ఇంట్లో బాధని మన ఇంట్లో సంతోషాన్ని కూడా ఎవరితో పంచుకోలేని పరిస్థితులు వచ్చినాయి. అపార్ట్మెంట్లో ఉంటాం, అందరికీ తెలియచ్చు, కానీ బంధువుకు తెలియకూడదు. అపార్ట్మెంట్లో ఉంటాం, మన ఇంట్లో చీమ చెట్టుకుమన్నా, మన ఇంట్లో ఒక బొద్దింకొచ్చినా, మన ఇంట్లో ఒక ఏ విషయం జరిగినా మనకు అందరితో పంచుకుంటాం. ఆ పేటలో ఉన్న వాళ్ళందరితో పంచుకోవడం ఇష్టపడుతున్నాం, కానీ బంధువుతో చెప్పుకోవడానికి ఇష్టపట్ల. అలాంటి నీచమైన పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎంతో గొప్పగా ఎవరినైతే దగ్గర తీసుకుని వాళ్ళ అవతల కుటుంబం బాగుండాలి అని వాళ్ళని పాపం ఎంతో పైకి తీసుకురావాలి, చదువుకున్నాడు మంచి ఉద్యోగం మన కంపెనీలో ఇప్పించాలని తీసుకెళ్ళి వాళ్ళని ఇచ్చేసి వాళ్ళని పైకి తీసుకొస్తే ఆ కుటుంబం ఉన్న వారసులుగా వచ్చిన వాళ్ళే వాళ్ళ కుటుంబాల్లో కొన్ని కొన్ని అనర్థాలు జరగడానికి కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు జరగడానికి కూడా కారణాలు అవుతారు అని నేనైతే అనుకోలేదండి. నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయాలు. వాళ్ళ అడ్రస్ చెప్పాలన్నా, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారన్నా, పిల్లల ఫోటోలు బయటకు వ్యక్తం చేయాలన్నా, వాళ్ళ ఇంట్లో ఏ విషయం చెప్పాలన్నా కూడా భయపడే పరిస్థితులకి ఒక మనిషికి తీసుకొచ్చి భోజనం పెట్టడం వల్ల జరుగుతుంది అంటే మనం నమ్ముతామా? నమ్మాలి. కుటుంబంలో జరుగుతున్నది అదే. ఎవరికైతే పాలు పోసినవాడు, తాగినవాడు విషసర్పం లాంటి వాడు. పాలు మనం నాగేంద్రుడు వచ్చాడో, దేవుడు వచ్చాడో అని మనం పెట్టాం, కానీ వచ్చింది విషసర్పం. వాళ్ళు కూడా సొంత తోడబుట్టినవాడు కదా అని చెప్పి తీసుకెళ్ళి భోజనం పెట్టినందుకు వాళ్ళ కుటుంబం ఎన్ని విధాలుగా నాశనం అవ్వాలో అన్ని విధాలుగా నాశనం అయ్యేదాకా వదిలిపెట్టలేదు. ఈ పిల్లల్ని కూడా వాళ్ళు దాచిపెట్టి, కోడి కనుక గుడ్లు పెట్టి పొదుగటానికి ఎట్లా దాచిపెట్టి పెట్టుకుంటుందో ఆ రకంగా పిల్లల్ని ఎక్కడ బయట రిలీజ్ చేయకుండా, సెలబ్రిటీలు కనుక వాళ్ళ పిల్లల ఫోటోలు కానీ ఏవి రిలీజ్ చేయకుండా ఎలా పెంచుకుంటారో వాళ్ళ అంత ఇదిగా వాళ్ళ పిల్లల్ని అంత జాగ్రత్తగా పగడ్బందీగా కూడా దాచుకుని పెంచుకుంటూ వస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. చాలా బాధాకరమైన పరిస్థితి అది. ఇంకోటి వెళ్ళి పలకరించాలన్నా కూడా ధైర్యం సరిపోవట్లేదు. వాడి మాటలు వాడి ఫోన్లో వినితేనే నేను తట్టుకోలేని పరిస్థితి ఈ 10 డేస్ నుంచి. ఇందాకేదో వినాయకుడిది పెడితే మన ఫాలోవర్ ఒకళ్ళు అడిగారు, మేడం మీకు కూడా కష్టాలు ఉంటాయా, బాధలు ఉంటాయంటే. ఎందుకు ఉండవండి? బాధ అంటే మన ఇంట్లోనే జరిగితే బాధని కాదు, కుటుంబాల్లో మనం ఎవరన్నా స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు ఉంటే మీరందరూ కూడా మీ పనుల్లో మీరుండి, మీరు జాగ్రత్తగా ఉండి, మీరు మనశ్శాంతిగా ఉండి, మీరు ప్రేమగా ఒకళ్ళొకళ్ళు పిల్లలు మీరు అందరూ బాగుంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది. నేను బాగుంటే మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో.
అలాగే కుటుంబ సభ్యుల్లో మనకి మాటలు ఉన్నా లేకపోయినా, లేకపోతే బంధుత్వాలు మంచిగా ఉన్నా లేకపోయినా ఎవరిళ్లల్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉంటే మనకి హ్యాపీ అనిపిస్తుంది. అంతే కదా! కానీ ఏ ఒక్క చిన్న ప్రాబ్లమ్ పసిపిల్లలకి జరిగినప్పుడు అది ఎవరిదైనా పెయిన్ తట్టుకోలేరు. పసిపిల్లలైనా కాదు, పెద్దవాళ్ళకి గానీ ఎవరిదైనా. అందులో వాడు అంత ఇదిగా నాతో మాట్లాడి అంత ఇదిగా ఉంటే, "నువ్వెప్పుడొస్తావు? పప్పీని ఎప్పుడు తెస్తావు? చింపుని ఎప్పుడు చూపిస్తావు?" అంటే నాకు అరే వాడి దగ్గరికి వెళ్ళలేకపోయానే, కనీసం వాడు అడిగాడు చింపుని చాలా సార్లు, తీసుకెళ్ళలేకపోయానే. ఇక చాలా అది నేను చాలా బాధ కలిగింది కూడా. అది నేను వీడియో పెట్టడానికి 10 డేస్ నుంచి సందర్భం రాకపోవడానికి కారణం ఏంటంటే, అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అది వాడి చనిపోయాడు అనే విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను ఇంకా. అది పరిస్థితి. అందుకని ఈ సంవత్సరం అమ్మ పోయిన దగ్గర నుంచి అసలు బర్త్‌డేలు చేసుకోవట్లేదు. కానీ ఒకవేళ ఏదో పిల్లల కోసం, ఇంట్లో ఫ్యామిలీ కోసం కొన్ని కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా చేసుకోవాలన్నా ఈ సంవత్సరం వీడి విషయంలో అంత బాధ కలిగింది నాకు. ఎవరినన్నా వెళ్ళి కుటుంబాల్లో కూడా పలకరించాలి అంటే చాలా భయమేస్తుందండి. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళు వచ్చారు పలకరించడానికి అని ఒకరోజు సొంత బాబాయ్ చనిపోతే నాన్నగారిని తీసుకుని, నాన్నగారికి మీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ సర్జరీ అయిందని. ఆ కాల్ని అలాగే పెట్టుకుని ఆయనకి 104 టెంపరేచర్ ఉన్నా తీసుకుని విజయవాడ వెళ్ళి బాబాయ్ ఇంటికి వెళ్ళి పలకరించడానికి వెళ్తే ఇప్పుడు నవ్వడానికి కారణం ఏంటంటే, చనిపోయిన ప్లేస్లో కూడా మొగుడు చచ్చిపోయాడని ఏడవకుండా కూర్చుని, "మీరు బతికే ఉన్నారా బావగారు? మీ ముందే మీ తమ్ముడు చచ్చిపోయాడు" అంది. అది నాకు అసలు షాక్ అయ్యా నేను. అంటే మనుషులు చనిపోయేటప్పుడు ఇలా శవాన్ని పక్కన పెట్టుకుని, అంటే వెళ్ళేటప్పుడు మనకంటే చిన్నవాడు చచ్చిపోయాడా, పెద్దవాడు చచ్చిపోయాడా అని ఆలోచించుకుని వెళ్ళాలా అనే పరిస్థితి వచ్చింది. అందుకే మీరు కూడా ఎవరన్నా సరే మీకంటే చిన్నవాళ్ళు చనిపోయినప్పుడు అసలు వెళ్ళమాకండి, కుదరలేదని చెప్పండి, గొడవ వెళ్ళిపోతుంది. ఆ మాటకి మా ఫాదరు ఇంకా పెద్దగా ఏడ్చేసి, "అదే నేను ఏడుస్తున్నానమ్మా, నా కళ్ళ ముందు తమ్ముళ్ళు చచ్చిపోయారు ముగ్గురు, అదే నాకు చాలా బాధ కలుగుతోంది, నేనెందుకు బతుకున్నానని నాకు బాధ ఉందమ్మా" అని చెప్పి ఆయన ఏడవడం. ఓరి నాయన, ఇదేం సిచ్యువేషన్స్, ఇదేం ఏడుపులు. ఒక మనిషిని పట్టుకుని, "నువ్వు బతుకున్నావు, నీ తమ్ముళ్ళు ముగ్గురు పోయారు బావగారు, మీరు బాగానే బతుకున్నారు" అని ఒక మనిషి అడుగుతుందా? ఇక నేనైతే చీర ఇలా దోపేసుకుని పక్కకు తిప్పేసి, మొగుడు చచ్చినా ఏం చచ్చినా నాకు అనవసరం. ఆవిడ తమ్ముళ్ళు 7 10 మంది అక్కడే కూర్చుని ఉన్నారు, ఆవిడ మరదళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, మా పిన్ని వాళ్ళ కోడలుంది, అందరూ ఉన్నారు. సన్నాసి ఆమె కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. దేనికి పనికిరాని దద్దమ్మగాడాడు. అమ్మాయిలు అడగటం ఏంటే, పెదనాన్ని పెట్టుకుని కూడా అడగటం చేత కానీ సన్నాసి ఆడగడు అక్కడే ఉన్నాడు. నేను అడిగాను, ఇదేనా అడిగేది? ఆయనే గుండెలు అరచేతుల్లో పెట్టుకుని, ఏమంటే ఎవరికైనా కానీ మన కళ్ళ ముందు మన తమ్ముళ్ళో, మన చెల్లిలో, మన అక్కో, మనం ఎవరన్నా బంధువులు పోతే మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎంత బాధ ఉంటుంది? పైగా నేను అక్కడి నుంచి ఆ ఊరి నుంచి ఒక కొబ్బరికాయ తెచ్చుకోలేదు, ఆ ఊరి నుంచి ఒక మామిడికాయ తెచ్చుకోలేదు అని ఏడుస్తుంది భర్త దగ్గర కూర్చుని. పల్లెటూరు నుంచి నువ్వు విజయవాడ నుంచి ఆ ఊరు ఛార్జీలు 400 రూపాయలు అవుతాయి, పెట్టుకో, 2 మామిడికాయలు తెచ్చుకో సీజన్కి వెళ్ళి. అదే నీకు సత్యనారాయణపురంలోనో ఎక్కడో కొనుక్కుంటే ఒక్కొక్క మామిడికాయ 20 రూపాయలు, 40 రూపాయలకి 400 పెట్టుకుంటే బోల్డు మామిడికాయలు వస్తాయి. పోనీ ఆ రోజు నేను అప్పుడు అడిగావాడిని, కనీసం మీ ఆయన ఆ పెట్టిన మొక్కలకి ఒకరోజు ఇది కూడా పోయలే, కనీసం నీళ్లు పోయకపోగా ఇది కూడా పోయలేదు నీకు ఆ మొక్కలకి? మొక్కలు పంట పండించేది మా నాన్న, డబ్బు ఖర్చు పెట్టేది మా నాన్న, దున్నడానికి పెట్టేది మా నాన్న, పంట మా నాన్నది, పొలం మా నాన్నది, అన్నీ మా నాన్నగారివి అయితే మీరు పడేడుస్తారేంటి, మేము తోటలు పెట్టుకున్నాం, మేము దొడ్లు పెట్టుకున్నాం అని చెప్పి అంటమైంది. ఆ రోజు నుంచి అండి, మీరందరూ నమ్మరు, నాకు ఎక్కడికన్నా మా ఫాదర్ని ఎవరైనా చనిపోయిన చోటకి తీసుకెళ్లాలన్నా, ఆయన్ని నేను వెళ్ళి ఎవరినన్నా పలకరించాలన్నా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. ఆ రోజు ఎంత బాధాకరమైన రోజంటే, అరే కళ్ళ ముందు మాట్లాడే బాబాయ్ రాత్రి మాయమైపోయాడే అని చెప్పి అందరూ అన్నారు. అసలు మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి చూపించకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోయాడని. వాళ్ళ నాన్నకి బోల్డ్ పొలాలు ఉన్నాయి, అమ్మాడు, బోల్డ్ డబ్బులు వచ్చినాయి. పిప్పు పళ్ళు నొప్పి వస్తే మంచిగా మంచి మంచి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన కాస్త చంపేశాడు. వాళ్ళ అమ్మకి జబ్బు చేసినా కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడానికి కూడా డబ్బులు లేతే అప్పుడే తమ్ముడు నాన్నగారు వెళ్ళి హాస్పిటల్ బిల్లులు కట్టి వాళ్ళని ఇంట్లో పెట్టొచ్చాం.
అర్థమైందండి? ఇదే మనిషి మనకి నాన్నగారి మీద పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడతాడు. ఇదే మనిషి ఎంత చేసుకొస్తేనే. ఇదే మనిషి వాళ్ళ నాన్న రూ. 500కి 5 ఎకరాల పొలం అమ్మేస్తే వాడి పేరున మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాం. రిజిస్ట్రేషన్ చేసొచ్చి వచ్చిన పొలాన్ని మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాం. ఎన్ని పడ్డామో, ఎన్ని చేశామో మా కుటుంబానికి ఒక్కదానికే తెలుసు. ఇది కుటుంబాల గురించి చెప్పటం కాదు. పోయినప్పుడు ఎవరి దగ్గరికన్నా మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది నేను చెప్పేవన్నీ కుటుంబ విషయాలు చెప్పటం కాదు. మనుషులు చనిపోయినప్పుడు వెళ్ళటానికి కూడా బాధపడే విషయం. అలాగే పాపం ఈ చంటాడు చనిపోతే కూడా వాడినెళ్ళి పలకరించాలంటే అది ఏంటి? వాళ్ళు ఆ బాధల్లో ఉండి ఎలా మాట్లాడతారు? ఎలా తీసుకుంటారు? ఎవరినేమన్నా అనేస్తారు? మనం ఇప్పుడు ఎన్నో చోట్లకెళ్ళామండి. కనీసం బోలెడు చోట్లకెళ్ళాం పలకరించడానికి. ఎవరిని ఇలా మాట్లాడిన సందర్భాలు గానీ, మాట్లాడిన వాళ్ళని గానీ నేను చూడలేదు ఇట్లాంటి కుటుంబాలు తప్ప. అలాంటివి ఉంటే మీరు కూడా కామెంట్‌లో చెప్పండి. అలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా అసల? ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారంటారా? లేకపోతే మరి ఇలాంటి వాళ్ళందరూ గిన్నీస్ బుక్‌లో ఎక్కాలి గదా! అందుకోసమే చెప్తున్నాను వీళ్ళు గిన్నీస్ బుక్‌లో ఎక్కించాలనే చెప్తున్నా నేను. అది కుటుంబము మనం చాలా ప్రేమగా, ఆప్యాయంగా వాడి తమ్ముడు, వీడు అది అని చెప్పుకుంటూ ఉంటాం. ఎంతో ఇదిగా ఉంటాం. కానీ ఇంత బాధాకరమైన సంఘటన వస్తుందని అనుకోలేదు. కనీసం అమ్మ చనిపోయినప్పుడు రాలా. అమ్మ 10వ రోజుకి రాలా. అమ్మ సంవత్సరీకాలకి రాలా. అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారిని పలకరించడానికి రాలా. అయినా సరే ఆ తమ్ముడి ఫ్యామిలీ బావుండాలి, ఆ తమ్ముడు బావుండాలి, వాళ్ళ పిల్లలు బావుండాలని ఇప్పటికీ కోరుకుంటాం. ఇప్పటికి కూడా మీ మీద పగని చెప్తాం తప్ప, ఈ రోజుకి వాళ్ళొచ్చి ఏ హెల్ప్ అడిగినా సరే, ఏది అడిగినా సరే చేయటానికి సిద్ధమే. ఎందుకంటే బంధుత్వం అలాంటిది. వాళ్ళొద్దనుకుంటున్నారు కానీ మనం అనుకోవట్లేదు. వాళ్ళని మనం ఇట్లా ఎండగట్టిన వీడియోలో వాళ్ళు మారతారని చెప్పే కానీ వాళ్ళ మీద పగ కానీ ద్వేషం కానీ లేదు. ఈరోజు పాపం వాడు చంటాడు చనిపోయినా కూడా పలకరించకపోవడానికి కారణం ఏంటంటే ఎవరు ఏ కండిషన్లో ఉంటున్నారో ఏ మాట మాట్లాడేస్తున్నారో మాట్లాడచ్చో మాట్లాడకూడదు. మనకంటే చిన్నవాళ్ళు పోయినప్పుడు నువ్వు బాగానే బతుకున్నావు, నీకంటే చిన్నవాడు నీ తమ్ముడు పోయాడు అనే మాట నేను ఈ రోజుకి అది మా ఫాదర్ అంత ఇదిగా అన్ని రోజులు మేము ఆయన్ని సముదాయించాల్సి వస్తుందని పిన్న అది కరెక్టే కదమ్మా నేనుండి తమ్ముళ్ళు పోవడం మరి అది అది అదేం రూలు. ఎవడికి ఆయుష్ ముడితే ఆడు పోతుంటాడు, ఎవడికి టైం వస్తే ఆడు పోతాడు. అంతేకాని పెద్దవాడు పోవాలి చిన్నవాడు పోవాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. అందుకని ఈ సంవత్సరం బర్త్డే చేసుకోకపోవడానికి అసలు ఇంట్లో స్వీట్ కానీ గుడికి వెళ్ళకపోవడం కానీ ఇవన్నీ ఈ రోజంతా బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే ఆ చంటాడు. వాడు ఎక్కడున్నా వాడి ఆత్మకి శాంతి కలగాలని, వాడు నిజంగా మళ్ళీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ రావాలి వాడు ఎలాగైనా సరే. నిజంగా అది నేను వాడి రూపం వాడిని ఇంత ఇదిగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి? వాడు మాట్లాడే ప్రతి మాట డిమాండింగ్గా, కమాండింగ్గా, ప్రేమగా, ఆప్యాయంగా అసలు చెప్పలేమన్నమాట. అంత ఆప్యాయత వాడు ఏదో మనిషి మన పక్కన కూర్చుని ఎన్నో రోజుల నుంచి మనతో బంధం ఉన్నట్టుగా ఆ చిన్న వయసులో వాడి ప్రేమ వాడి ఇది నన్ను బర్త్డే పూట వాడు ఏడిపించాడు వెధవ. వాడు చెప్పినప్పుడు కూడా బాధపడ్డాను కానీ ఇవాళ అందరూ ఫోన్ చేసి అడుగుతుంటే ఏంటి ఇంకా నువ్వు వీడియో పెట్టలేదు, ఏంటి నువ్వు ఇంకా ఇవాళ ఏంటి అంత డల్గా ఉన్నావంటే వాడిని వెళ్ళి పలకరించలేను, వాళ్ళ ఫ్యామిలీతో ఉండలేను, ఫోన్ చేయలేను, వ్యక్తపరచలేను. ఎవరు ఎట్లా తీసుకుంటున్నారో తెలియట్లేదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనుషులకు వస్తాయంటారా? అలాంటి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, వెళ్ళటం కరెక్టా తప్ప మీరు కూడా కామెంట్లో నాకు చెప్తుంటే కొన్ని నేను కూడా మార్చుకుంటుంటాను. సమాజం ఎలాగో బోల్డ్ మారాలి అని చెప్పి నేను చెప్తున్నా నేనే. ఇప్పుడు ఇందాక వినాయకుడిది ఏదో రీల్ పెడితే ఒక మేడం అన్నారు, గిరిజా మేడం మీకు కూడా కష్టాలు ఉంటాయా అని. కష్టాలు అంటే మన ఇంట్లోనికే రావక్కర్లేదండి. కష్టం అనుకుంటే స్టవ్ వెలిగించడం కష్టమే, అన్నం వండుకోవడం కష్టమే, ప్లేట్లో పెట్టుకోవాలన్నా కష్టమే అనిపిస్తుంటుంది. మీరందరూ మీ ఫ్యామిలీలో అందరితో బాగున్నారు అనుకోండి, నాకు హ్యాపీగా ఉంటుంది. నేను కూడా బాగున్నాను అనుకోండి, మీ అందరికీ హ్యాపీగా ఉంటుంది. మనకి సంబంధించిన ఎవరు బాగున్నా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నా, మన శత్రువులు కూడా బాగున్నా కూడా మనకి హ్యాపీగానే ఉంటుంది. ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటారు. తగదా వచ్చినప్పుడు రెడీ అంటే రెడీ అని పెట్టుకోవడం, వేసేసుకుందాం అంటే వేసేసుకుందాం రా అని పిలవడం, ఎంతవరకే తప్ప దాన్ని రోజస్తమాను వాళ్ళతో క్యారీ చేసి మనం వాళ్ళ గురించి ఆలోచించి మన టైం అనేది అసలు ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదండి. తగాదా వచ్చినా శత్రుత్వం వచ్చినా
రోజు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కానీ, రోజు వాళ్ళ గురించి మనం ఎదుటి వాళ్ళ దగ్గర వ్యక్తం చేయడం కానీ చేయకూడదు. తగాదా వచ్చిన రోజు వెళ్ళాలి, పెట్టేసుకోవాలి, మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలి, మన పనుల్లో మనం ఉండాలి. అలాగే మీరందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా, నేను హ్యాపీగా ఉంటే మీరందరూ హ్యాపీగా ఉంటారు. మీకు కూడా కష్టం ఉంటుందా మేడం అంటే, పాపం వాడి గురించి తెలిసిన దగ్గర నుంచి బాధ ఉంది. అప్పటికప్పుడు వీడియో చేసి పెట్టేస్తే అయిపోతుంది. కానీ వాడి గురించి పరిచయం చేయాలంటే, వాడి గురించి ఎంత బాధపడుతున్నామో తెలియాలంటే ఒక సిచ్యువేషన్ అనేది రావాలి. కాబట్టి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పాపం ఎవరికి అన్యాయం చేయాల, ఉన్న దాంట్లో 10 మందికి పెట్టారు. 10 మందికి పెట్టించేయే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టిన చేయి కాదు. అలాంటి మనుషులుకి ఇట్లాంటి ఇబ్బంది అనేది రాకూడదు. వాళ్ళ పిల్లలు కూడా చాలా సున్నితమైన మనస్తత్వాలు, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, పోతుంటారు. నిజంగా వాడి లేని బాధ చాలా ఉంది. అందుకని వాళ్ళ పుట్టినరోజు చేసుకోకపోవడం, పిల్లలకు కూడా ఇంట్లో మన పిల్లలకు కూడా ఎవరే ఎందుకమ్మా ఇలా ఉన్నావు, డల్గా ఉన్నావు, కేక్ కొయ్యలేదేమ్మా, అలా ఉన్నావు అంటే చెప్పామనుకోండి, వాళ్ళకి బంధుత్వాలు, ఎమోషన్స్, మనుషులు, ఆహా అమ్మ ఇలా ఉంటుంది కదా, మనం కూడా ఎలా ఉండాలి అనేది అన్నీ అర్థమవుతుంటాయి. మన పిల్లలకి ఎప్పుడు ఒక పగనే పరిచయం చేస్తున్నాం, లేకపోతే ఒక ఎమోషనల్ పరిచయం చేస్తున్నాం, ఇట్లా కాకుండా మన ఫీలింగ్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్తుంటే అర్థం చేసుకుంటూ ఉంటారు మన పిల్లలు. అది పరిస్థితి. ఓకేనా? మీ అందరికీ ఇది తెలియపరచాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా?